20 years బ్యాక్ రిలీజ్ అయిన రాకీ మూవీ నుండి మొన్న రిలీజ్ అయిన వార్ 2 మూవీ దాకా మన జూనియర్ ఎన్టీఆర్ గారి బాడీ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ అయితే వన్ ఆఫ్ ది ఇన్స్పైరింగ్ జర్నీ అనే చెప్పాలి. రాకీ మూవీ రిలీజ్ అయ్యాక మన జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే తన బాడీ పైన ఎన్నో కామెంట్స్ ని ఏదో ఎదుర్కొన్నారు. ఆ కామెంట్స్ ని పట్టుదలగా తీసుకొని కెమదొంగ మూవీలో మన జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే చాలా స్లిమ్ గా కనిపించి ఆడియన్స్ ని అయితే సర్ప్రైజ్ అయితే చేసేసారు. టెంపర్ మూవీలో మనం ఎన్టీఆర్ గారిని ఇలా కూడా చూస్తామా అన్నట్టు 6 ప్యాక్ లుక్ తో మనందరిని అయితే స్టన్ అయితే చేసేసారు. ఇక RRR మూవీ టైగర్ చేస్ ఇంట్రొడక్షన్ సీక్వెన్స్ లోనైతే ఒక 100 kgs బల్కీ బాడీతో ఫారెస్ట్ లో పరిగెత్తుతుంటే అసలు ఎన్టీఆర్ గారిని ఇలా కూడా చూస్తామా అనే విధంగా తనని తాను స్క్రీన్ పైన మన ముందుకైతే తీసుకొచ్చారు. రీసెంట్ గా మన జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ప్రశాంత్ నీల్ గారితో డ్రాగన్ మూవీ అయితే చేయబోతున్నారు. ఈ మూవీ కోసం మన జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే చాలా సన్నబడిపోయారు. ఈ సన్నగా అవ్వడం మీద ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా వరకు అయితే ట్రోల్స్ అయితే వస్తున్నాయి. అయితే ఈ ట్రోల్స్ మన జూనియర్ ఎన్టీఆర్ గారికి కొత్త ఏమీ కాదు. ఎందుకంటే రాకీ మూవీలో ఫ్యాట్ గా ఉన్నందుకు ట్రోల్ చేశారు, ఇప్పుడు సన్నగా అయినందుకు ట్రోల్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ గారు ఏ హీరోనైనా చాలా కొత్తగా ప్రజెంట్ చేస్తారు. మూవీలో మన జూనియర్ ఎన్టీఆర్ గారిని అయితే గ్యాంగ్స్టర్ గా చూపించబోతున్నారు. మూవీలో ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే సూట్ లో కనిపిస్తారంట. దానికి తగ్గట్టుగా మూవీ కోసం డెడికేషన్ పెట్టి మన జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే చాలా వరకు అయితే స్లిమ్ గా కనిపిస్తున్నారు. ఇంతవరకు ఫస్ట్ లుక్ రాకపోయినా ఈ ట్రోల్స్ కి ఆన్సర్ గా డ్రాగన్ మూవీ ఫస్ట్ లుక్ అయితే సమాధానం చెప్తుందని అయితే ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. ఏదేమైనా మన జూనియర్ ఎన్టీఆర్ గారు రాకీ మూవీ నుంచి ఇప్పటి వరకు తనని తాను కొత్తగా ప్రజెంట్ చేశారు.